ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మేషరాశి వారు ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ జూలైలో ఒకేసారి 23 ఏళ్ల పాటు మహారాజయోగం అయితే పట్టబోతుంది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మొద్దు. కోట్లకి పడగలెత్తడం అయితే ఖాయం. కానీ ఈ ఒక్క విషయంలో జాగ్రత్త గనక తీసుకోకపోతే సీన్ మొత్తం కూడా రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అసలు మేషరాశి వారి గురించి ఏం చెప్పబోతున్నాను అనేది మీరు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి అంటే వీడియోని కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అన్నమాట. మేషరాశి వారికి అధిపతి కుషుడు. అయితే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది కొన్ని నెలల నుంచి కూడా ఉంది. దీని కారణంగా అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటి శని దశ వచ్చిన తర్వాత ఇది రాకముందు వీరి యొక్క జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. గతంలో చాలా అంటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. చాలా హ్యాపీగా, ఆనందంగా మా లైఫ్ స్టైల్ ఉండేది. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించే వాళ్ళం కాదు. ఇప్పుడైతే ప్రతి చిన్నదానికి అదే ఆలోచన అనేది ఎక్కువైపోయింది. దానితో పాటు తలనొప్పులు రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, ఏ పని చేయాలి అనిపించకపోవడం, లేనిపోని అనారోగ్య సమస్యలు అనేవి వచ్చి పడ్డం, మనశ్శాంతి అనేది కరువైపోయింది. చేసే పని చేస్తున్నా కానీ అందులో ఆశించినంత ఫలితం కూడా దక్కడం లేదు. కుటుంబంలో ఏవో ఒక కలహాలు అనేవి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయని చెప్పి చాలా వరకు కూడా మేషరాశి వారు అనుభవిస్తున్న సమస్యలు ఇవి. అయితే ఈ సమస్యలన్నింటికీ కూడా చక్కటి పరిహారాలు అనేవి ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే గనక కొంతమంది వీడియోని కొంచెం మాత్రమే చూసి వీళ్ళు ఎప్పుడూ చెప్పిందేగా అని చెప్పి అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారనమాట. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మిడిమిడి జ్ఞానం అనేది దేనికి పనికిరాదు. చివరి వరకు చూస్తేనే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయన్నమాట. మేషరాశి వారి గురించి జ్యోతిష్యాలను సంప్రదించి మరీ ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు 100కి 1000% లాభాన్ని తీసుకొస్తుంది తప్ప మిమ్మల్ని ఏ కారణంగా కూడా నష్టపెట్టదు అన్న విషయాన్ని అయితే ముందుగా గ్రహించండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి గనక మా ఛానల్లోకి వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీ దేవతాయే నమః అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మేషరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారు, చాలా పట్టుదల కలిగినవారు, ఎవరి కింద కూడా తలవంచని మనస్తత్వం కలిగినవారు. ఏదైనా కూడా ముక్కుసూటిగా మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ టైంలో మాట్లాడలేక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఇలా ఉంటుందా అని చెప్పి వీరి యొక్క ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. ఇలా వీరి యొక్క లైఫ్ స్టైల్ అనేది కొంచెం సాఫీగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ యొక్క 2025వ సంవత్సరంలో అనేది కొంచెం సంతోషాన్ని అంటే మనం 100% క్యాలిక్యులేట్ చేసుకుంటే 100%లో 30-40% అనేది కొంచెం సంతోషాన్ని ఇస్తే మిగతా 70-60% అనేది బాధని మిగిల్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలైన ప్రాబ్లమ్స్ అన్నీ కనుక మానసికంగా కూడా కుంగిపోయిన రోజులైతే ఈ యొక్క 2025 సంవత్సరంలో చూశారు. ఇటు ఇంట్లో సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇంట్లో ఇరుగు పొరుగు వాళ్ళ ఏమన్నా అనుకుంటున్నారేమో ఈ గొడవల కారణంగా అని చెప్పేసి ఒక రకమైన మనసులో క్షోభ. అంతేకాకుండా ఇదంతా ఒక ఎత్తైతే డబ్బు పరంగా కొన్ని ఆలోచనలు, చిన్న చిన్న ఆశలు అనేవి చంపుకోవడం, కొనాలి అనుకున్నవి కొనలేకపోవడం, చెయ్యాలి అనుకున్నవి చేయలేకపోవడం, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని చెప్పేసి పెండింగ్ పెట్టుకుంటూ వెళ్ళడం, కొన్ని ఇష్టమైనవన్నీ కూడా దూరం అయిపోవడం, ప్రేమించిన వాళ్ళని వదులుకోవడం. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పుకోవాలి అని అంటే ఆరోగ్యపరంగా కూడా చాలా అంటే చాలా రకాలైన నష్టాలను అనుభవించారు. మేషరాశి వారు ఎలా అంటే గనక ఇటు ఆడవారిలో చూసుకుంటే గనక పీసీఓఎస్ అని చెప్పేసి ముఖ్యంగా గర్భ సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదండి. అవి అలాగే కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ముఖ్యంగా శరీరం అనేది ఏదో బలహీనంగా అనిపిస్తూ ఉండడం, ఏ పని హుషారుగా యాక్టివ్గా చేయలేకపోవడం, కొంచెం బద్ధకంగా సోమరితనంగా చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా ఆ మూడ్ స్వింగ్స్ అనేవి ఉండడం, మనసులో భయం, టెన్షన్, ఆందోళన, గుండెల్లో దడ, ఇవన్నీ చిన్నదానికి పెద్దదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, నేను ఒంటరిదాన్ని, నా ప్రేమ నా మీద
ప్రేమ చూపించే వాళ్ళు ఎవరూ లేరు. నేను నలుగురిలో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. నేను ఏది, ఎక్కడ, ఎలా తెలివిగా బిహేవ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. నేను యాక్టివ్‌గా ఉండలేకపోతున్నాను. వయసు పెరిగే కొద్దీ నాలో ఆ యొక్క బలం అనేది సన్నగిల్లుతుంది అని చెప్పి ఒక రకమైన డిప్రెషన్ అన్నమాట. ఆలోచనలన్నీ కూడా డిప్రెషన్ జాతికి చెందినవి. ఆలోచనల వల్ల కొంచెం శారీరకంగా కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం, ఇందాక నేను చెప్పినట్టుగా ఆడవాళ్ళలో ఎటువంటి సమస్యలు రావడం, ఇవన్నీ కూడా మీరు మీ యొక్క 2025 సంవత్సరంలో అనుభవించారు. అవునా కాదా? అవును అయితే అవును. మీరు చెప్పింది 100కి 100% నిజమని చెప్పి మీరు న్యాయంగా కామెంట్ అయితే చేయండి. చాలామంది చాలా వరకు కూడా మేషరాశి వారిని మేము గమనించింది ఇవే అన్న ఆ మాట. మా సమస్యలు అయితే భగవంతుడు మనకి ప్రతి సమస్యకు కూడా ఈ భూమి మీద పరిష్కారాన్ని అయితే చూపిస్తారన్నమాట. ఈ కొత్త సంవత్సరంలో మీరు పాత సంవత్సరంలో పడిన బాధలు పడకుండా ఉండడానికి మీరు ఏవైతే కొత్తగా పనులు చేపట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారో ఆ పనుల్లో కాస్తంత డెవలప్మెంట్ అనేది సాధించుకోవడానికి ఏదైనా కానీ పట్టుదల అనేది మనిషిలో పెరగడానికి మీరు ఎక్కడికక్కడ సన్నగిల్లిపోతున్నారు. వయసు పెరిగే కొద్దీ అనే ఆ మాట మనసులో, మైండ్‌లో ఎక్కడైతే కదిలిస్తుందో దానికి కూడా నేనైతే చెప్తానండి. ప్రతిదానికి, ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అయితే చెప్తాను. ఈ 2026 సంవత్సరం మొదట మీరు మైండ్‌లో బాగా ఎక్కించుకోండి. ఇప్పుడు మీరు గనక మనం ఏదైనా కానీ ఇన్‌స్టాల్ చేస్తాం కదా! ఒక సాంగ్‌ని సేవ్ చేసుకోవడం, డౌన్‌లోడ్ చేసుకోవడం చేస్తాం కదా! మొబైల్‌లో అలాగే ఇప్పుడు నేను చెప్పే మాటలను కూడా మీరు మైండ్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ మాట ఏంటి అంటే గనక మీరు మొదట ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మొద్దు. పెద్ద పెద్ద జ్యోతిష్యాలు, ఇంకా పెద్ద పెద్ద పండితులు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. ఎందుకంటే శివుని అనుగ్రహం లేనిది చీమ కూడా కుట్టదు అంటారు కదా! పరమేశ్వరుని కంటే ఇక్కడ ఎవరు కూడా గొప్పవారు కాదు. ఆఖరికి నేను కూడా చెప్తున్నాను. మీరు నా మాట కూడా నమ్మొద్దు. ఒక మాటకొస్తే నేను ఏం చెప్తున్నాను అన్న దాంట్లో మీరు మంచిని మాత్రమే తీసుకోండి. అది నాకు చాలు. ఏంటి అంటే గనక ఈ 2026 సంవత్సరం నుండి మీకు దాదాపుగా 23 ఏళ్ల పాటు కష్టాలన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. కష్టాలు 23 సంవత్సరాల తర్వాత వస్తాయా అంటే ముందు ఈ రోజుది ఈరోజే చూసుకోవాలన్నమాట. అప్పుడు సంగతి అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు అయితే హ్యాపీ కదా! మేషరాశి వారు ప్రతిదీ కూడా ఒక ప్లాన్‌గా చేసుకుంటున్నారనమాట. మీ లైఫ్ అనేది చాలా క్రమశిక్షణగా ఉంటుంది. ఏది కూడా మధ్యలో వదిలేసే రకం కాదు. ఎంత మీకు హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీ బాధను బయటకు చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. మీ కష్టాలు చెప్పుకుంటే వారికి వచ్చే లాభమే ఆలోచిస్తారు. మనసులో ఏదైనా కానీ కుళ్ళిపోతారు. మీకు మీరే ధైర్యాన్ని తెచ్చుకుంటారు. మీకు మీరే ఎప్పటికప్పుడు వీక్ అయిపోతూ ఉంటారు. అప్పటికప్పుడు స్ట్రాంగ్ అయిపోతూ ఉంటారనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదైనా కూడా మీ చేతుల్లోనే ఉంది. ఏలినాటి శని దశ ప్రభావం అంటారా? మీకు ఇప్పుడు మొదటి దశ అనుభవిస్తూ ఉన్నారనమాట. ఇటు కష్టాలు వస్తున్నాయి, సుఖాలు వస్తున్నాయి. ఏదైనా రోజులైతే గడిచిపోతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏలినాటి శని భగవానుడి వల్ల మీకు ఏదైనా అవుతుందేమో అన్న అపోహను అయితే అస్సలు పెట్టుకోవద్దు. మీ లైఫ్ ఎలా ఉంటుందంటే దాదాపుగా ఇప్పుడు ఒక సముద్రం ఉందనుకోండి. ఒక సముద్రం లోపలికి ఒక పెద్ద అల వచ్చింది అనుకోండి. మీరు ఒడ్డున నిల్చుంటే అలా మిమ్మల్ని లాక్కెళ్ళిపోతూ ఇంకా నాకు ఊపిరి ఆడదు, నేను మునిగిపోతున్నాను అన్నంత వరకు కూడా లాక్కెళ్ళి ఒక్కసారిగా అది అలా మిమ్మల్ని ఒడ్డున అయితే పడేస్తుంది అన్నమాట. అలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మీ లైఫ్ అనేది అలా ఉండకుండా ఉండాలి అంటే నేను అంత లోతుకు వెళ్ళినా ఖచ్చితంగా బయటికి రాగలను అనే ధైర్యం మీలో ఉండాలి. ఇప్పుడు లక్ష్మీదేవి కటాక్షం రావాలి అంటే ఎలా అంటే చెప్పండి. మనకి కేవలం డబ్బు ఒక్కటి ఉంటేనే లక్ష్మీదేవి ఉన్నట్టు కాదు. డబ్బుతో పాటు మనకి ధైర్యం ఉండాలి. ఎవరికి ఏదైనా కానీ సమాధానం చెప్పగలను అనే యొక్క కెపాసిటీ ఉండాలి. చేసే పనిలో న్యాయం ఉండాలి. దాన్ని పర్ఫెక్ట్‌గా చేయగలను అని ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. అంటే మొదట మనకి ఆరోగ్యం సరిగ్గా ఉండాలి. మరి ఆరోగ్యం కోసం ఏం చేయాలి? ఇది కూడా నేను చెప్తాను. శివునికి అర్చన చేయించండి. మీ చేతుల్లో శివునికి అభిషేకం చేయించండి. చక్కగా మీరు తెల్లవార్లు తెల్లవారుజామున నిద్రలేచి సూర్యోదయానికి ముందు నిద్రలేచి మంచిగా ఇల్లు వాకిలను శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసి ఆ రోజు శివునికి అభిషేకం చేసుకొని మీ ఇంట్లో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్నగా ఇంట్లో ఒక చిన్న శివలింగం 3 అంగుళాల కంటే చిన్నగా ఉండాలి. అంటే సైజ్ ఇంట్లో శివలింగం ఎప్పుడైనా కానీ
అంటే మన బొటనవేలు ఉంటుంది కదండీ! దానికంటే కూడా కొంచెం తక్కువ సైజులో ఉంటే శివలింగం అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విషయంలో కూడా ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. ఉండొచ్చు. శివలింగం బొటనవేలు కంటే తక్కువ సైజులో ఉండాలన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఈ యొక్క శివలింగాన్ని ఇంట్లో ఏర్పరచుకొని శివునికి కాస్త ముందు మీరు మీ యొక్క నీటితో లేదంటే గనక విభూదితోటి మీ దగ్గర ఉంటే పంచామృతాలతో చేస్తారో, తేనెతోటి చేస్తారో, గంధంతోటి చేస్తారో, లేదంటే చెరుకు రసంతోటి చేస్తారో, పంచదారతో చేస్తారో, మీ ఓపిక, మీ శక్తి ఎంతైతే ఏముందో శివుడు అభిషేక ప్రియుడు, బోలా శంకరుడు. మనం అభిషేకం చేసి ఏదైతే సంకల్పించుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట. మీరేం సంకల్పించుకోవాలంటే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మాకు సర్వ సంపదలు రావాలి అంటే సర్వం అంటే ఇక్కడ ఆరోగ్యం, ఆనందం, సంతోషం, మంచి నిద్ర, మంచిగా బంధాలు మధ్య యొక్క బంధం గట్టిగా నిలబడడం, పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు బాగుండడం, పిల్లలకి హెల్త్ బాగుండడం, భర్త చెప్పిన మాట వినడం, భార్య చెప్పిన మాట వినడం, చేసే పనుల్లో అభివృద్ధి జరగడం, నెగిటివ్ శక్తి వెళ్ళిపోవడం, నరదృష్టి పోవడం అన్నీ కూడా వస్తాయన్నమాట. మీరు చేయాల్సింది ఏంటి అంటే గనక మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడం. అంటే చక్కగా టైంకి తినడం, తినే ఫుడ్ కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ అని అయితే తీసుకోవడం, బయట ఫుడ్ని తగ్గించడం, జంక్ ఫుడ్స్ని తగ్గించడం, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, ఏదైనా కూడా ఇంట్లో చేసిన వంటకాలని తినడం, చక్కగా టైంకి పడుకోవడం, రోజుకి 40 నిమిషాలు యోగా చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, లేదంటే జిమ్కి వెళ్తారా, మీ ఇష్టం. 40 నుంచి 45 నిమిషాలు రోజు మొత్తంలో 24 గంటలు మీ ఆరోగ్యం కోసం 40 నిమిషాల టైంని అయితే కేటాయించండి. తర్వాత ఆరోగ్యకరమైన ఫుడ్ అయితే తినండి. టైంకి కంటి నిండా 8 గంటలు కాకపోయినా 7 గంటలైనా కానీ బాగా నిద్రపోండి. హాయిగా ఆరోగ్యం అనేది బాగుంటుందన్నమాట. ఇక తర్వాత మీకు ఉన్నటువంటి శని భగవానుడి యొక్క ఆ ఎఫెక్ట్ అనేది తగ్గించుకోవడం కోసం మొదట మీరు దాన ధర్మాలు చేయాలి. అంతా ఉన్నదంతా ఊడ్చి పెట్టమని చెప్పి నేనైతే చెప్పట్లేదండి. మీరు ఒక్క రూపాయి సంపాదిస్తున్నా సరే రోజుకు ఒక్క రూ. 10లో రూ. 9.5 మీరు ఉంచుకొని ఒక అర్ధ రూపాయి పేదవానికి దానం చేయండి. నెలలో ఇద్దరికి భోజనం పెట్టే ప్రయత్నం అయితే చేయండి. గోమాత సేవ చేసుకోండి. కాలభైరవుడు అంటే వీధి కుక్కలు ఉంటాయి కదా, వీధి కుక్కలకు భోజనాన్ని పెట్టండి. మీరేమో మిగిలిపోయిన అన్నాలు కూరలు పడేస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు అవి ఏం చేస్తారంటే అలా కాలువల్లో అలా వృధాగా మొక్కల్లో చెట్లల్లో పడేయకుండా వాటిని చక్కగా ఆహారంగా ప్రిపేర్ చేసుకొని మంచిగా కుక్కలకి పెట్టండి. గోమాత సేవ చేసుకోండి. గోమాతకి చక్కగా మంచిగా ఇష్టమైన ఆహారం పండ్లు, కూరగాయలు, పెసర్లు నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించడం చాలా. ఇలా అన్నం అయితే పెట్టండి. గోమాతకి ఇటువంటివి పెట్టాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే గనక 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది. దీనివల్ల మీకు శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుందన్నమాట. దీనివల్ల మీ జీవితంలో మీ యొక్క ఆరోగ్యంలో మీరు చేసే పనుల్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి. ఖచ్చితంగా అసలు మీరు ఊహించను కూడా ఊహించరు. ఏంటి నా జీవితంలో ఇంత మార్పు వస్తుంది ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతారన్నమాట. ఇది పక్కాగా చేసుకోండి. తర్వాత ఏంటి అంటే గనక ఇటు అమ్మాయిల విషయానికి వస్తే అత్తింటి వైపు వారు కొంచెం నెగిటివ్గా అయితే ఉంటారు. అమ్మాయికి మేషరాశి వారు ఏంటి అంటే వారి గురించి అస్సలు ఆలోచించొద్దు, పట్టించుకోవద్దు. ఏంటమ్మా అంటే ఏంటి అంతవరకే కానీ డీప్ ఆలోచన, డీప్ థింకింగ్ వాళ్ళు లేకపోతే నేను ఎట్లా వాళ్ళు ఎలా ఉండాలి కదా, ఇటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఆలోచనలు ఇవేవి కూడా చేయొద్దన్నమాట. ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా అవ్వాలో అలా జరిగిపోతుంది. మీరు ఆలోచించడం అనేది అదే ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకోవాలన్నమాట. ఇక ప్రతి శనివారం కుదరకపోయినా కానీ నెలలో ఒక్క శనివారమైనా కానీ శివాలయంలో ఉండే నవగ్రహాల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి శనీశ్వరునికి తైలాభిషేకం చేసి శనీశ్వరుని దగ్గర నైవేద్యంగా నువ్వుల బెల్లాన్ని కలిపి నువ్వులు ఉండలు పెట్టి చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన అయితే చేయటం వల్ల శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. వ్యాపార స్థలంలో కానీ లేదా మీరు ఏదైనా వృత్తి చేస్తూ ఉంటే అక్కడైనా కానీ ప్రతి అమావాస్య రోజు కూడా ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయని నిలువుగా చీల్చి ఆ నిమ్మకాయని మీ యొక్క ప్రధాన ద్వారం దగ్గర ఇరువైపులా కూడా పెట్టి దానిని మీద పసుపును కుంకుమను పెట్టి రెండింటి మీద హారతి
బిళ్ళలు పెట్టి వెలిగించండి. అమావాస్య రోజున సాయంత్రం పూట ఇలా చేస్తే నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుందన్నమాట. ప్రతి అమావాస్యకు ఇలా లేదా రోజు మార్చి రోజైనా కానీ హారతి తోటి దిష్టి తీసి వేసుకోండి. ఒక ప్రమిదిలో హారతి బిళ్ళ వేసుకొని చక్కగా ఎడమ చేతి వైపు నుండి 3 సార్లు, కుడి చేతి వైపు నుండి 3 సార్లు, కింద నుంచి పైకి 3 సార్లు, పైనుంచి కిందకి 3 సార్లు, వెనక 3 సార్లు తిప్పేసి నరదృష్టి పూర్తిగా తొలగిపోయిందన్నమాట. ఇలా చిన్న చిన్న పనులైతే చేసుకుంటూ భగవంతుని మాత్రం ఎక్కడా కూడా అపనమ్మకంగా చూడొద్దు. నమ్మకంగా ఉండండి. మీ ఇష్టమైన దేవుడు ఎవరైనా పర్లేదు, నమ్మకంగా మీరైతే పూజ చేసుకోండి. విష్ణు సహస్రనామాలు చదువుకోండి. లక్ష్మీ అష్టోత్తర నామాలు అనేవి చదవండి. శుక్రవారం పూట మర్చిపోకుండా సంధ్యా సమయంలో అమ్మవారికి ఇష్టమైన పాలు బెల్లంతో కలిపిన పాయసాన్ని కానీ లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా సంధ్యా దీపం వెలిగించుకోండి. ఇంటికి ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయ దిష్టి తీసివేసుకొని ఉండండి. అలా ఉండకపోతే నరదృష్టి మీకు చాలా ఎక్కువై బాధపడాల్సి ఉంటుంది అన్నమాట. మీకు నరదృష్టి అనేది పోవాలి అంటే ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో ఎప్పటికప్పుడు దిష్టి తీసి వేసుకుంటూ ఉండాలి. గుర్తుంచుకోండి, ఎర్రనీళ్ళు తీసుకుంటారో కొంతమంది ఇందాక మనం చెప్పినట్టుగా అగ్నితోటి దిష్టి తీసుకుంటారు. లేదంటే రాళ్ళ ఉప్పు ఉంది కదండి, రాళ్ళ ఉప్పు ఎండుమిరకాయలతోటి అంతా ఎర్రనీళ్ళు కలిపి తీసుకుంటారో ఏదైనా కానీ పర్లేదు, దిష్టి అయితే తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని చక్కగా ఈశ్వరునికి అభిషేకం చేయించుకుంటూ నెలలో ఒక్కసారైనా కానీ శివునికి పూజ చేసుకుంటూ లక్ష్మీదేవికి శుక్రవారం చేసుకుంటూ ఎప్పుడైనా కానీ ఒక శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను సమర్పించి చక్కగా రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసి గోమాతకు సేవ చేసుకుంటూ చక్కగా ఎప్పుడైనా కానీ నెలలో ఇద్దరికి భోజనం పెట్టించి ఇలా చిన్న చిన్నవి అన్నీ ఏ ఖర్చులతో కూడుకున్నవి కాదన్నమాట. ఇవన్నీ కూడా చిన్నవే. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే గనక 2025వ సంవత్సరంలో మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ 26వ సంవత్సరంలో పడరన్నమాట. నేను రాసిస్తాను. ఇది కంటిన్యూగా జరిగితే మీరు బ్రతికినంత కాలం సంతోషంగా ఉంటారు, బ్రతికినంత కాలం ఆనందంగా ఉంటారు. ఇక్కడ ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా దక్కుతీరుతుంది. ఈశ్వరుడికి ఎవరైతే భక్తులుగా ఉంటారో వారిని ఏ గ్రహం ఏమీ చేయలేదు, ఏ దోషము ఏమీ చేయలేదు, ఏ శాపము ఏమీ చేయలేదు, ఏ నరదృష్టి కూడా ఏమీ చేయలేదన్నమాట. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం పూజ, సోమవారం శివునికి అభిషేకం, శనివారం రోజు శనీశ్వరునికి తైలాభిషేకం, నువ్వుల దీపం, ఇంకా వచ్చేసి మంగళవారం కుదిరితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, బయటికి వెళ్ళేటప్పుడు నుదిటిన సింధూరం కుంకుమ పెట్టుకొని వెళ్ళడం, ఇవన్నీ కూడా చేస్తూ వెళ్ళండి. మీ జీవితంలో సంతోషంగా గడిచిపోతుందన్నమాట. ఈ చిన్న చిన్న విషయాలు జాగ్రత్త అనేది తీసుకోవాలండి. ఏదేమైనా మీ చేతుల్లోనే ఉంది. మీ మనసు ఆధీనంలో మీరు ఉండాలి. అంటే మీ మనసు చెప్పినట్లుగా మీరు వినడం కాదు, మీరు చెప్పినట్లుగా మీ మనసు వినాలి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.